వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ సత్వరం మీకు కావాలనుకున్నవారు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీ యొక్క వాట్సాప్ ద్వారా నాకు మీ నెంబర్ పంపితే దానికి గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అయిన వారికి 2026 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు పర్సనల్గా గైడెన్స్ చేయబడింది. మరి ఈరోజు ఒక అప్డేట్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ జేఈ మెయిన్స్ పరీక్ష రాయబోతున్నప్పుడు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టైం సరిపోకపోవడం, మరి ఆ 3 అవర్స్లో కొన్ని డిఫెక్ట్స్ ఉండేవి. మరి వాటిని పూర్తిగా రెక్టిఫై చేయడానికి ఈ సంవత్సరం ఎన్టీఏ వాళ్ళైతే ఒక గుడ్ న్యూస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది జేఈ ఆస్పిరెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే యాక్చువల్లీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ విద్యార్థులు కొంత క్యాల్కులేట్ చేయడానికి వాళ్ళకు రఫ్ పేపర్ ఇచ్చినప్పటికీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, టైం మేనేజ్మెంట్లో టైం సరిపోకపోతుండే. మరి ఈ సంవత్సరం వర్చువల్ క్యాల్కులేటర్ అందుబాటులోకి తేవడం జరిగింది. అంటే మీరు సిస్టంలోనే వర్చువల్ క్యాల్కులేటర్ ఉపయోగించుకోవచ్చు. దాని ద్వారా మీకు కొంత టైం అనేది సేఫ్ అవుతుంది. ప్రధానంగా మ్యాథమెటిక్స్లో కానీ ప్రాబ్లమ్స్ సాల్వింగ్లో చాలా వరకు ఈ వర్చువల్ క్యాల్కులేటర్ అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వర్చువల్ క్యాల్కులేటర్ సిస్టంలో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదొక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆస్పిరెంట్స్కి టైం ఆదా అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే జనరల్గా 3 అవర్స్ మనం సిస్టమ్ చూడడం విద్యార్థులకు కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది. దాని యొక్క లైటింగ్తో విద్యార్థుల యొక్క ఐసైట్ కూడా కొంత డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో మీరు సిస్టమ్ను జనరల్గా డార్క్ మోడ్లోకి, లైట్ మోడ్లో ఉంటే డార్క్ మోడ్లోకి మార్చుకునే అవకాశం కూడా ఈసారి ఇవ్వడం జరిగింది. అంటే మీకు అనుగుణంగా చేంజ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. డార్క్ మోడ్లో ఉపయోగించుకోవడం వల్ల కొద్దిగా విద్యార్థులకు ఐస్పై పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది విద్యార్థులకు 3 అవర్స్ క్వశ్చన్స్ దగ్గర నుంచి చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇదో మరో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అడ్జస్ట్ ఫాంట్ సైజ్. మీరు కర్సర్తోని మీ యొక్క అక్షరాలు కొన్ని చిన్నగా కనిపిస్తే లెటర్స్, వాటిని ఫాంట్ సైజు కూడా పెంచుకొని మీరు క్లియర్గా చూసుకోవచ్చు. క్వశ్చన్ ఒక్కొక్కసారి లెటర్స్ కొంత ఐసైట్ ఉన్న వల్ల కనిపించకపోవచ్చు. దాని ఫాంట్ సైజ్ పెంచుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. ఈ అవకాశం కూడా కల్పించారు. మరొక అడ్వాంటేజ్ అంటే స్క్రీన్ మాడిఫైయర్ ద్వారా స్క్రీన్ మ్యాగ్నిఫైయర్. దీని ద్వారా ఏంటంటే స్క్రీన్ మనం ఎలాబరేట్ కూడా క్వశ్చన్స్ చేసి చూసుకోవచ్చు స్క్రీన్ పైన. కాబట్టి కొద్దిగా క్లియర్గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫాంట్ సైజ్ కాకుండా క్వశ్చన్ కూడా కొద్దిగా ఎలాబరేట్గా చూసుకుంటే విద్యార్థులకు ఈజీ అవుతుంది. ఈ 4 పాయింట్స్తో విద్యార్థులకు టైం ఆదా అవుతుంది. కొంచెం ప్లస్ పాయింట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా టఫ్గా వస్తున్న పేపర్లకు ఇవి ఎంతగానో జేఈ మెయిన్స్ రాయబోయే అభ్యర్థులకు ఉపయోగపడతాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.